రామలింగం పేర్చర్ల గ్రామంలో పుట్టి పెరిగిన మనిషి. కష్టపడి పనిచేయడం తప్ప వేరే ఏమీ తెలియని మనిషి. తెల్లవారుజామునే నిద్రలేచి భుజాన గొడ్డలి వేసుకొని పొలాలకు వెళ్ళేవాడు. సాయంత్రం చీకటి పడేదాకా పనిచేసి ఒళ్ళు నొప్పులతో ఇల్లు చేరేవాడు. ఆ సంపాదనతో అన్నమో రామచంద్ర అని బతుకు నెట్టుకొస్తున్నాడు. అక్కడ జనాలందరి మాట ఒక్కటే, రామలింగం మంచోడు, కష్టపడి పనిచేసేవాడు. నిజమే, అతడికి అదృష్టం ఎప్పుడూ అడ్డు తిరుగుతూనే వచ్చింది. అతని కుటుంబం పెద్దదే, కానీ అందులో సంతోషం మాత్రం చిన్నదే. భార్య లక్ష్మీదేవమ్మ, 6 పిల్లలు. వారిలో పెద్దవారు 4 ఆడపిల్లలు, కమల, విమల, శాంతి, గంగ. చిన్నతనం నుండి అమాయకంగా పెరిగిన ఆ 4 పిల్లలు ఒక్కొక్కరు పెళ్ళిడికొచ్చారు. ఆ తరువాత మగపిల్లలు 2, వీరన్న, సోమన్న. అతని ఇంటి వెనుక పెరట్లో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మల మధ్యన ఆ ఇంటి గృహదేవతలు నివసిస్తున్నారు అని, ప్రతి ఇంటికి రక్షకులుగా దేవతలుంటారని, కానీ వాళ్ళెవ్వరికీ కనిపించరని భార్యాభర్తలిద్దరూ నమ్ముతారు. లక్ష్మీదేవమ్మ తన భర్త పని నుండి వచ్చిన ప్రతి సాయంత్రం ఒకే మాట చెప్పేది. ఏమండి, కమలకు 22 వచ్చాయి, విమలకు 20, శాంతికి 17, గంగకు 16. ఒక్కసారి వాళ్ళ కోసం ఆలోచించండి. పెళ్ళిళ్ళు చేయకపోతే ఊళ్ళో పరువు పోతుంది. రామలింగం ఆమె మాటలు వినేవాడు, కానీ మనసు లోపల బాధపడేవాడు. చేతిలో పైసా లేదు, అప్పుల ఊబిలో ఉన్నాడు. కూతుళ్ళ పెళ్లి ఎలా చేయాలో అర్థమయ్యేది కాదు. ఒకరోజు పడుకున్న రామలింగం కళ్ళు తెరుచుకొని ఆకాశం వైపు చూస్తూ మనసులో అడిగాడు, దేవుడా, నా పిల్లలకు మంచి చెయ్యి. మర్రి చెట్టు మీద నివసించే గృహదేవతలు, మగదేవత పేరు కేశవయ్య, ఆడదేవత పేరు తులసమ్మ. వారు ఆ మాటలు విన్నారు. కేశవయ్య తులసమ్మతో చెప్పాడు, తులసమ్మ, ఇంతకాలం అయింది. రామలింగం మన ఇంట ఉంటున్నాడు. చాలా కష్టపడతాడు, నిజాయితీగా ఉంటాడు, కానీ అతనికి ఏ సుఖమూ లేదు. కూతుళ్ళ పెళ్ళిళ్ళ సంగతి ఏం చేద్దాం? తులసమ్మ ఒక్క క్షణం ఆలోచించి అన్నది, నిజమే, ఇంతకాలం మనం చూస్తూ ఊరుకున్నాం. ఒకప్పుడు వీళ్ళది బాగా సంపన్నమైన కుటుంబం. ఊళ్ళో అందరూ వీళ్ళ ఇంటికి వచ్చేవారు. పరిస్థితులు మారి ఇప్పుడు కడుపు నిండా తినడం కూడా కష్టంగా ఉంది. ఏం చేద్దాం కేశవయ్య? కొంత డబ్బు తీసుకువచ్చి ఇంటి ముందు పెడదాం. ఆ డబ్బుతో అతడు నిశ్చలంగా పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోగలుగుతాడు అన్నాడు కేశవయ్య. తులసమ్మ సరేనన్నది. ఆ రాత్రే ఇద్దరూ కలిసి ఒక పెద్ద సంచిలో బంగారు నాణేలు, వెండి రూపాయలు నింపారు. ఆ సంచిని రామలింగం ఇంటి ప్రక్కన ఉన్న బావి దగ్గర పెట్టారు. ఉదయాన్నే రామలింగం పెరట్లోకి వచ్చాడు. బావి దగ్గర నీళ్లు తోడాలని అడుగు పెట్టగానే ఏదో తగిలింది. వంగి చూశాడు. ఒక భారీ గోనె సంచె. ముడి విప్పాడు. లోపల నుంచి నాణేలు జలజలమన్నాయి. బంగారం మెరిసింది. అతని గుండె గుబేలుమన్నది. అయ్యో, ఇదేమిటి అని పెద్దగా అరిచాడు. ఆ అరుపు విని లక్ష్మీదేవమ్మ పరిగెత్తుకు వచ్చింది. వెనుక వీరన్న, సోమన్న వచ్చారు. కమల, విమల, శాంతి, గంగా కూడా తలుపు తెరుచుకొని వచ్చారు. అందరి కళ్ళు ఆ సంచి మీద పడ్డాయి. అది చూసి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందించారు. వీరన్న ముందుగా నోరు తెరిచాడు. నాన్న, ఇది మన అదృష్టం. ఈ డబ్బుతో మనం విజయవాడలో ఒక పెద్ద రైస్ మిల్లు పెట్టాలి. పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయి. అప్పుడు మన జీవితాలు మారిపోతాయి. నేను చెప్పింది చేయండి. సోమన్న అన్నవైపు కోపంగా చూశాడు. అదేమిటన్నా, రైస్ మిల్లా? మనకు వ్యాపారం తెలుసా? ముందు నేను నువ్వు హైదరాబాద్ వెళ్ళాలి. మంచి చదువు చదివితే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. అందుకు ఈ డబ్బు ఖర్చు పెట్టుకోవాలి. ఇద్దరూ ఆగండ్రా అని లక్ష్మీదేవమ్మ పెద్దగా అరిచింది. నేను పెళ్ళైనప్పటి నుంచి ఒక్క నగ కూడా చేయించుకోలేదు. మెళ్ళో తాళి తప్ప ఒక్క రవ్వ కూడా లేదు. ఈ ఊళ్ళో అందరి భార్యలు బంగారం వేసుకుంటారు, నాకు మాత్రం లేదు. ఈ డబ్బుతో ముందు నా నగలు చేయించుకుంటాను.
రామలింగం వెనక్కి ఒక అడుగు వేసి అందర్నీ ఆగమన్నాడు. మీరందరూ మాట్లాడారు, ఇప్పుడు నా మాట వినండి. ఈ ఊళ్ళో మనకు గౌరవం లేదు. ఎందుకు? ఇల్లు లేదు, పొలం లేదు. మిగిలిన వారు మనల్ని లెక్క చేయరు. ఈ డబ్బుతో ముందు మనం ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. తర్వాత కొంత పొలం కొనాలి. అప్పుడు మనకు ఊళ్ళో గౌరవం వస్తుంది. అది జరిగాకే తక్కిన మాటలు. అంతవరకు ఈ సంచి జోలికి ఎవ్వరూ రాకండి. అందరూ వాగ్వాదానికి దిగారు. గొంతులు పెద్దవయ్యాయి. కొంచెం దూరంగా వెలుతురు సరిగ్గా పడని చోట నలుగురు ఆడపిల్లలు నిలబడ్డారు. వారి మనసులో ఏం జరుగుతుందో అడిగేవారెవరూ లేరు. తండ్రి పెళ్లి గురించి చెప్పలేదు. అమ్మ నగల గురించి మాట్లాడుతోంది. అన్నదమ్ములు తమ చదువు, వ్యాపారం గురించి అంటున్నారు. ఆ నలుగురు పిల్లల మనస్సులు ఎంతగానో బాధపడ్డాయి. వారు ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు. మర్రి చెట్టు మీద కేశవయ్య, తులసమ్మ ఇదంతా చూశారు. కేశవయ్యకు ఆశ్చర్యం కలిగింది. తులసమ్మ, చూసావా? ఇంతవరకు ఆ పిల్లల పెళ్లి గురించి ఏ ఒక్కరూ మాట అనలేదు. తండ్రి ఇల్లు, పొలం అంటున్నాడు. తల్లి నగలు అంటుంది. కొడుకులు చదువు, వ్యాపారం అంటున్నారు. ఆఖరికి కన్న తల్లి కూడా కూతుళ్ళ సంగతి మర్చిపోయింది. ఇదేం లోకం తీరు? అవును కేశవయ్య, డబ్బు కనబడేదాకా అందరూ ఒకే మాట, పిల్లల పెళ్లి చేయాలి, కష్టపడి సంపాదిస్తాం అని. డబ్బు కళ్ళబడగానే ఆ మాటలు ఎక్కడికి పోయాయో. ప్రతి ఒక్కరూ తమ కోసం ఆలోచిస్తున్నారు. వాళ్లకు ఒక పాఠం నేర్పాలి, చిన్న తమాషా చేస్తాను అని అంటుంది తులసమ్మ. పెరట్లో వాదులాట మరింత పెద్దదైంది. లక్ష్మీదేవమ్మ ఒక కోణంలో అరుస్తోంది. వీరన్న, సోమన్న ఒకరిపై ఒకరు కోపంగా మాట్లాడుతున్నారు. రామలింగం మధ్యలో నిలబడి చేతులు చాపుతున్నాడు. ఇంతలో హఠాత్తుగా సంచి లోపల ఏదో జరిగింది. రామలింగం వంగి చూశాడు. నాణాలు లేవు, వెండి లేదు, బంగారం లేదు. సంచి నిండా మట్టిరాళ్ళు. ఒక్కటి కూడా నాణ్యం కాదు. అందరూ నివ్వెరపోయారు. లక్ష్మీదేవమ్మ మొదట కూర్చుండిపోయింది. రాళ్ల వైపు చూస్తూ ఏడ్చింది. రాళ్ల కోసం కాదు, తన మాటలు గుర్తుకొచ్చి. అయ్యో, డబ్బు చూసి నగలు నగలు అన్నాను. నా కళ్ళ ముందు నలుగురు ఆడపిల్లలున్నారు. వాళ్ళ మాట నోట్లో నుంచి రాలేదు. నేను కన్న పిల్లల పెళ్లి మాట మర్చిపోయాను. ఆమె మాటలు విన్న రామలింగం తల వంచుకున్నాడు. నువ్వు మాత్రమే కాదు, నేను అంతే. ఇల్లు, పొలం అన్నాను. పిల్లల పెళ్లి మాట నోటికి రాలేదు. వీరన్న, సోమన్న ముఖాలు చిన్నబోయాయి. వీరన్న మెల్లగా మాట్లాడాడు. అమ్మా, నాన్న, మేము తప్పు చేశాం. అక్కలు మన కళ్ళ ముందు నిలబడ్డారు. వాళ్ళ పెళ్ళిళ్ళ మాట ఒక్కసారి కూడా అనలేదు. ఇకపై కష్టపడి పనిచేసి అక్కల పెళ్ళిళ్ళు మేము చేస్తాం. అది మా బాధ్యత. అవును, మేము ఇప్పుడు పని చేయగలం. అక్కలకు మంచి పెళ్లి చేయడమే మన ధర్మం అని అంటాడు సోమన్న. కమల ముందుకు వచ్చింది. లక్ష్మీదేవమ్మ చెయ్యి పట్టుకుంది. అమ్మా, ఏడవకు. మేమెక్కడికి పోవడం లేదు. ఇంటి మీద మీకు భారం అవుతున్నామని మాకు తెలుసు. కానీ మీరందరూ ఒక్కటిగా ఉంటే మాకు ఏ భయమూ లేదు. ఆ మాటలు విన్న రామలింగం, పిల్లల్లారా, నా తప్పు క్షమించండి. డబ్బు వచ్చింది అనగానే నేను నా మాటలు మర్చిపోయాను. ఇప్పటి నుండి ఇల్లు, పొలం అన్నీ తరువాత. ముందు మీ పెళ్ళిళ్ళు. మర్రి చెట్టు మీద కేశవయ్య, తులసమ్మ ఇదంతా చూసి సంతోషపడ్డారు. చూసావా కేశవయ్య, ఒక్క తమాషాతో అందరూ తమను తాము తెలుసుకున్నారు. ఒళ్ళు విరుచుకుని పగటి కలలు కన్నారు. కానీ కళ్ళు తెరుచుకున్న తర్వాత మళ్ళీ ఒకటయ్యారు. అవును, డబ్బు మహిమ అర్థమైంది. డబ్బు లేనప్పుడు మనిషికి మనసు ఉంటుంది. డబ్బు వచ్చినప్పుడు మనసు పోతుంది. అది తెలుసుకున్నవాడే నిజమైన మనిషి అని అన్నాడు కేశవయ్య. ఆ తరువాత 6 నెలలకు వీరన్న, సోమన్న ఇద్దరూ కలిసి రాత్రి పగలు కాయా కష్టం చేశారు. పట్నంలో పనిచేశారు. డబ్బు కూడబెట్టారు. రామలింగం కూడా ఆ వయస్సులో మళ్ళీ 2 కష్టపడ్డాడు. కమల, విమలలకు ఒకే రోజు పెళ్లి చేశారు. శాంతి, గంగలకు మరుసటి ఏడాది చేశారు. ఆ ఇంటికి మళ్ళీ నవ్వులు వచ్చాయి. మర్రి చెట్టు మీద కేశవయ్య, తులసమ్మ ఆ నవ్వులు చూసి తాము కూడా నవ్వారు.
డబ్బు లేనప్పుడు మనిషికి ధర్మం తెలుసు, డబ్బు వచ్చినప్పుడు ధర్మం మరిచిపోతాడు. అదే లోకం తీరు. కానీ తప్పు తెలుసుకున్న మనిషి మళ్ళీ మనిషి అవుతాడు. అదే జీవిత సత్యం.